ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఏఐ టూల్ ద్వారా మనం ఏఐ యూట్యూబ్ షార్ట్స్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఇలాంటి అమేజింగ్ ఏఐ వీడియోస్ క్రియేట్ చేసి మీరు మంచి మనీని ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మీ యూట్యూబ్ ఛానల్ని చాలా తక్కువ సమయంలోనే గ్రో చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియోస్ అన్నిటినీ నేను ఈ ఏఐ టూల్ ద్వారానే జనరేట్ చేశాను. ఇక్కడ మనకు వీడియోస్ ఫుల్ రియలిస్టిక్గా జనరేట్ అవుతాయి. అలాగే మనం ఫ్రీగా అన్లిమిటెడ్గా వీడియోస్ జనరేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం బింగ్ ఏఐ ఇమేజ్ జనరేటర్ ఓపెన్ చేసుకుందాం గూగుల్ లేదా క్రోమ్ ద్వారా. తర్వాత అక్కడ వీడియో ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. గెట్ యాప్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నుండి మీరు గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీరు డైరెక్ట్ ప్లే స్టోర్లో మీరు బింగ్ యాప్ అని సెర్చ్ చేస్తే మనకు వచ్చేస్తుంది. తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీలో చాలామంది బింగ్ ఏఐ ద్వారా చాలా ఏఐ ఇమేజెస్ అయితే జనరేట్ చేసే ఉంటారు. కోర్స్ ఇప్పుడు కూడా యూస్ చేస్తూ ఉంటారు, నేను కూడా యూస్ చేస్తూ ఉంటాను బింగ్. సో ఇక్కడ మనం అఫీషియల్గా ప్లే స్టోర్ నుండి ఈ యాప్ని అయితే డౌన్లోడ్ అయితే చేసుకుందాం. ఈ యాప్లో కూడా మనకు చాలా అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఇక్కడ నుండి మనం ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు, వీడియో జనరేట్ చేయొచ్చు. అలాగే వైరల్ న్యూస్ కూడా ఇక్కడ వస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మనకు ట్రెండింగ్ అప్డేట్స్ ఇక్కడ లభిస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకా ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. పైన షో అవుతున్న అకౌంట్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీ గూగుల్ అకౌంట్ ద్వారా సైన్ అప్ అయితే చేసుకోండి. ఇక్కడ లాస్ట్లో ఒక ఆప్షన్ షో అవుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో క్రియేటర్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ప్రాంప్ట్ రాద్దాం. ఎలా అయితే మనం ఇమేజ్ జనరేట్ చేస్తూ ఉంటాం కదా ఇక్కడ, సో సేమ్ ఇలానే ప్రాంప్ట్స్ అయితే రాసి జనరేట్ చేద్దాం వీడియో. చాలామందికి ఏదైతే వారు ఇమేజ్ జనరేట్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ ఇమేజెస్ కోసం జనరేట్ చేయడం కోసం ప్రాంప్ట్స్ అయితే రాయడం చాలామందికి రాదు. సో అందుకోసం కూడా నేను చాట్ జీపీటీ ద్వారా ఏదైతే మీరు స్టోరీ జనరేట్ చేస్తున్నారో ఆ స్టోరీకి ప్రకారంగా మనం ప్రాంప్ట్స్ని తయారు చేసి ఇక్కడ మనం పేస్ట్ చేసి వీడియో జనరేట్ చేద్దాం. సో ఇక్కడైతే నేను ఒక ప్రాంప్ట్ని పేస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ చాట్ జీపీటీ నుండి ఒక ప్రాంప్ట్ అయితే తీసుకున్నాను నేను. ఒక రాజు కూర్చున్నట్టు అడవిలో ఇక్కడ రాశాను. ఇక్కడ మనకు ఆస్పెక్ట్ రేషియో 9:16 ఉంటుంది. అలాగే మనం ఫాస్ట్ జనరేట్ మీద క్లిక్ చేస్తే ఫాస్ట్గా జనరేట్ అవుతుంది. ఏమంటే ఇక్కడ మనకు డైలీ ఇక్కడ క్రెడిట్స్ లభిస్తాయి ఫాస్ట్ జనరేషన్ కోసం. క్రెడిట్స్ ద్వారా మనం ఫాస్ట్గా జనరేట్ చేయొచ్చు. లేదంటే మనం స్టాండర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి స్టాండర్డ్గా అన్లిమిటెడ్గా వీడియోస్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్లో వీడియో తయారైపోతుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు వీడియో అయితే తయారైపోయింది. సో ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ మనకు క్వాలిటీ అయితే ఎంతో అమేజింగ్గా వస్తుంది ఫ్రెండ్స్, ఫుల్ డీటెయిల్గా. సో ఇక్కడ మనకు డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకో వీడియో ఇక్కడ నేను జనరేట్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఎంతో అమేజింగ్గా మనకు ఇంకో వీడియో కూడా జనరేట్ అయిపోయింది. ఒకసారి వీడియో చూడండి. నిజంగా నిజమైన మనిషి ఇక్కడ మనకు బైక్ రైడ్ చేస్తున్నట్లు వీడియో అయితే మనకు తయారైపోయింది. ఎలాంటి బ్లర్నెస్ లేదు, ప్రతి ఒక్కటి బ్యాక్గ్రౌండ్ అలాగే ఆబ్జెక్ట్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ మనకు క్లియర్ అండ్ డీటెయిల్గా వచ్చేసాయి. సో ఎంతో అమేజింగ్గా ఇక్కడ మనకు ఇది జనరేట్ చేస్తుంది. ఇప్పుడు మనం చాట్ జీపీటీ యాప్ని ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ నేను ఇలా మనం రోమన్ తెలుగులోనే రాసేసుకుందాం. చాలామందికి ఇంగ్లీష్లో రాయడం రాదు. సో మనకు ఏం కావాలో చాట్ జీపీటీని అడుగుదాం. అన్న, యూట్యూబ్ షార్ట్స్ కోసం ఒక మంచి మోటివేషనల్ స్టోరీ ఇవ్వు అని ఇక్కడ నేను రాశాను. మీరు మోటివేషనల్ స్టోరీ అయినా ఎమోషనల్ స్టోరీ అయినా ఏదైనా రాసుకోండి. జనరేట్ మీద క్లిక్ చేశాను. సో చూడండి, మనకు ఇక్కడ స్టోరీ అయితే జనరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ స్టోరీకి ప్రాంప్ట్స్, ఇమేజ్ ప్రాంప్ట్స్ని, వీడియో ప్రాంప్ట్స్ని ఇక్కడ నుండే మనం జనరేట్ చేద్దాం. సో ఇక్కడైతే మనం ఇలా రాద్దాం, గివ్ ఇమేజ్ ప్రాంప్ట్స్ సీన్ బై సీన్ ఫర్ ది స్టోరీ అని రాశాను. ఇమేజ్ ప్రాంప్ట్స్ అయినా రాయండి, విజువల్ ప్రాంప్ట్స్ అని అయినా రాయండి. సో ఇక్కడ చూడండి, మనకు సీన్ బై సీన్ ఇక్కడ మనకు విజువల్స్ అయితే ప్రాంప్ట్స్ అయితే జనరేట్ అయిపోయాయి. ఈ ప్రాంప్ట్స్ ద్వారానే మనం వీడియోస్ కూడా జనరేట్ చేసేసుకుందాం. ఇక్కడ ఫస్ట్ ప్రాంప్ట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ మీద క్లిక్ చేద్దాం. సో తర్వాత ఇక్కడ బింగ్లో మనం
పేస్ట్ అయితే చేసేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం స్టాండర్డ్లోనే పెట్టుకుందాం, ఎందుకంటే ఇప్పటికి మనకు క్రెడిట్స్ అయితే లేవు. సో డన్ మీద క్లిక్ చేద్దాం. ఫ్యూ సెకండ్స్లో మనకు వీడియో అయితే జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం గమనిద్దాం వీడియో ఎలా తయారైందో. ఇవైతే నేను ముందుగా జనరేట్ చేసిన వీడియోస్. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇతను నిజమైన ఒక అబ్బాయి రైల్వే స్టేషన్ దగ్గర బెలూన్స్ బుడగలు అమ్మేటట్లు మనకు వీడియో అయితే జనరేట్ చేసి ఇచ్చేసింది. సో ఇక్కడ నుండి మనం జనరేట్ చేసి మన సోషల్ మీడియాలో వీడియోస్ అప్లోడ్ చేస్తాం కదా. సో చాలామందికి వారు అనుకుంటారు ఇవి నిజమైన వీడియోస్ అని. అంత రియలిస్టిక్గా ఇక్కడ మనకు వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి. సో ఇంకా కొంచెం ఇక్కడ నేను ప్రాంప్ట్ని కొంచెం చేంజ్ చేశాను. సో చూడండి, ఇతను ఒక ఆఫ్రికన్ అబ్బాయిలాగా జనరేట్ అయ్యాడు. ఇక్కడ మీరు ఇండియన్ బాయ్, ఇండియన్ మ్యాన్ ఏదైనా రాసుకోవచ్చు. మనకు ఇండియన్ క్యారెక్టర్స్ కావాలంటే మనం ఇండియన్ అని రాసుకుంటే అప్పుడే మనకు అమేజింగ్గా ఇక్కడ వీడియోస్ అయితే జనరేట్ అయిపోతాయి. ఇక్కడ 3D ఇలిస్ట్రేషన్ నేను రాశాను. సో చూడండి, కార్టూనిస్టిక్ టైప్లో మనకు వీడియో అయితే వచ్చేసింది. ఇలా మీరు డిఫరెంట్ స్టైల్స్లో ఇక్కడ నుండి వీడియోస్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇది చూడండి, ఇది కూడా చాలా అమేజింగ్గా ఉంది. సో ఇలా మీరు సీన్ బై సీన్ ఇక్కడ నుండి ప్రాంప్ట్స్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి వీడియోస్ అయితే ఈజీగా జనరేట్ చేసేసుకోవచ్చు. ఈ యాప్లో ఇంకా కొన్ని అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయి, అవి కూడా చూసేద్దాం. సో మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో ఇక్కడ డిస్కవర్ ఏఐ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుండి మనం రియలిస్టిక్ అవతార్స్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అలాగే లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే మనకు ఇక్కడ ఉన్నాయి. సో ఫస్ట్ మనం 3D అవతార్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఇన్స్టాగ్రామ్ అవతార్ అనేది షో అవుతుంది. సో ఇక్కడ మనకు ప్రాంప్ట్ బార్ షో అవుతుంది కదా. ఇక్కడ మనం ఏదైనా చేంజెస్ చేసుకోవచ్చు. జనరేట్ ఏ ఇమేజ్ ఆఫ్ ఏ యంగ్ ఇండియన్ బియర్డ్ బాయ్, యంగ్ ఇండియన్ బియర్డ్ మేల్. సో ఇలా ఏదైనా రాసుకోవచ్చు. తర్వాత జనరేట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు ఫ్యూ సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది. తర్వాత మనకు ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి ఎంతో అమేజింగ్గా మనకు ఒక అబ్బాయి ఇన్స్టాగ్రామ్ లోగో మీద కూర్చొని వర్క్ చేస్తున్నట్లు మనకు ఇక్కడ ఇమేజ్ జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ మనకు లాట్ ఆఫ్ అవతార్స్ ఉన్నాయి. ఎలాంటి టైప్లో అయినా మీరు ఇక్కడ నుండి ఇమేజెస్ జనరేట్ చేయొచ్చు. అలాగే మనకు ఇక్కడ ఏ పెయింటింగ్స్ కూడా ఉన్నాయి, అలాగే ఏ లోగోస్ ఉన్నాయి. ఏ లోగోస్ కూడా మీరు ఇక్కడ నుండి డిజైన్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకు ఫన్ ఆప్షన్ ఉంది, ఇమోజీస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫన్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ ఇమోజీ ట్రాన్స్లేటర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక స్లోగన్ అయితే వస్తుంది. సో ఈ స్లోగన్ ద్వారా మనం ఎమోజీ ఇమేజ్ని ఇక్కడైతే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్లో జనరేట్ ఇమేజ్ ఆఫ్ అని రాద్దాం. రాసిన తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు మనకు ఫ్యూ సెకండ్స్లో ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి, ఎమోజీస్ ద్వారా మనకు ఇక్కడ ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది కదా. సో ఇక్కడ మనకు ఇంకా చాలా అమేజింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ అన్నిటినీ మీరు యూస్ చేసుకోవచ్చు ఫ్రీగా. ఎలాంటి ఛార్జెస్ అయితే ఇక్కడ అప్లై కావు.